హలో అండి, వెల్కమ్ టు తన్వి టాక్స్. ఇవాళ ఈ వీడియోలో పల్లి పొడి ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. వేడివేడి రైస్లోకి పల్లి పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందన్నమాట. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. నేను ఇక్కడ ఒక బౌలు పల్లి తీసుకున్నాను అనమాట. ఒక కప్పు పల్లికి నేను ఇక్కడ 10 ఎండుమిర్చి తీసుకున్నానండి. అలాగే ఒక 2 స్పూన్లు మినప్పప్పు తీసుకున్నాను. అలాగే 2 స్పూన్స్ పచ్చిపప్పు అన్నమాట. అలాగే 2 రెమ్మలు కరివేపాకు అండ్ అలాగే 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూను జీలకర్ర అన్నమాట. ఇవి పల్లి పొడి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోనే పల్లీలు వేసుకొని సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ నూనె ఏమీ యాడ్ చేయడం లేదనమాట. నార్మల్గానే పల్లీల్ని ఫ్రై చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, చిన్న మంట మీద పల్లీలు ఫ్రై చేసుకున్నాను. చక్కగా కలర్ వచ్చిందనమాట. దీన్ని ఒక బౌల్లో తీసుకున్నానండి. ఇందులోనే 2 స్పూన్స్ పచ్చిపప్పు, ఇందులోనే కొంచెం నూనె వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 2 స్పూన్లు మినపప్పు వేసుకుంటున్నానండి. ఇవి కూడాను చిన్న మంట మీద ఫ్రై అవ్వాలన్నమాట. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 2 స్పూన్స్ ధనియాలు వేసుకున్నానండి. ధనియాలు కూడాను మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా కూడాను మనము సిమ్లో పెట్టేసుకొని చేసుకోవాలండి, లేకుంటే మాడిపోతుందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడాను ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనము 1 స్పూను జీలకర్ర యాడ్ చేసుకుందామండి. జీలకర్ర కూడాను యాడ్ చేసేసుకొని అన్నీ కూడాను ఫ్రై అవనిద్దాము. ఇవన్నీ కూడాను ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కడిగి పెట్టుకున్న 2 కరివేపాకు రెమ్మలు వేసుకుందామండి. ఈ కరివేపాకు కూడాను బాగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలన్నమాట. మనం ఇదంతా కూడాను తేమ తగలకుండా చూసుకోవాలండి. తేమ తగిలితేందంటే ఈ పొడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదన్నమాట. కాబట్టి ఈ తేమ లేకుండా చేసుకుంటే ఈ పల్లి పొడి అనేది ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదండి, కరివేపాకు కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అయిందన్నమాట. ఇప్పుడు వీటిని బాగా చల్లారనిద్దామండి. ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకుందామండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులు వేసుకుందామండి. పప్పులు వేసుకొని ఇందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి వేసుకుందాము. ఎండుమిర్చి వేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ పడదామండి. ఇప్పుడు ఈ పొడిలోనే ఇక్కడ నేను కొంచెం అంత సాల్ట్ అండ్ అలాగే ఒక 5 వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నానండి. ఒక 5-6 వెల్లుల్లి వేసుకొని వీటిని పల్స్ మోడ్లో తిప్పాలన్నమాట. బరకగా రావాలండి పౌడర్ అనేది. ఇందులోనే ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకుందామండి.
మొత్తం అంతా కూడాను ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు అనేవి యాడ్ చేసుకుందాము. పల్లీలు కూడా వేసుకొని మెత్తగా కాకుండా బరకగా మనము పల్స్ మోడ్లో తిప్పుకొని బరకగా పొడి చేసుకుందామండి. చూస్తున్నారు కదండి, ఎంతో కమ్మని పల్లీ పొడి రెడీ అన్నమాట. దీనిని మనం వేడి వేడి అన్నంలోకైనా బాగుంటుంది. లేకుంటే పల్లీ పొడి ఒక 4 స్పూన్లు వేసుకొని ఇందులోనే హాట్ వాటర్ కలుపుకుంటే మనకి హాట్ వాటర్ కలిపేసి ఒక 5 మినిట్స్ పక్కన ఉంచితే చాలు, మనకి చట్నీ లాగా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.